ఇన్ని సెట్లు నామినేషన్లు ఏంటండి? నేనున్నానే బీజేపీలో, నేనున్నానే కాంగ్రెస్లో, ఏంటండి ఇది? ఇదే రాజకీయం. వారు వన్ సైడ్ అయిపోయిందండి. పేదవాడి గురించి ఆలోచించేవాడే నిజమైన నాయకుడు. ఆ లక్షణాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి. ఎలా ఉందంటే అండి, నిన్నటి నుంచి సెట్ల నామినేషన్ అనమాట. మనం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ 2 సెట్లు నామినేషన్ చేస్తాం మామూలుగా. అది పద్ధతి, ఒక ఆనవాయితీ. 2 సెట్లు నామినేషన్ చేస్తాం. ఒకటి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఒకటి రిజెక్ట్ అయినా ఇంకోటి ఉంటుందని. ఇప్పుడు ఇది ఎలాగైపోయిందంటే, ఒక రైల్వేలో మనం నాంపల్లిలో చూస్తుంటాం. నాంపల్లి అంటే ఏ స్టేషన్లో అయినా, విజయవాడ స్టేషన్ అయినా, వైజాగ్ అయినా సరే, సీట్లు జనరల్ సీట్ల కోసం ఏం చేస్తారంటే రైల్వే కూలీలు ముందు ఒక క్లాత్ వేసేస్తారు, ఒక టవల్. ఈ సీట్ నాది, ఈ సీట్ నాది, ఈ సీట్ నాది అని. ఆ సీట్లు తర్వాత వస్తే వాళ్ళు అమ్ముకుని సీట్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏమైపోయింది నిన్నటి వరకు, ఇది ఎలా ఉందంటే, ఎంత అసహ్యంగా ఉందంటే, చేయని ముఖం మీద ఉమ్మూసినా కూడా తుడుచుకుని పోయే రాజకీయ నాయకులు వెధవలు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ మారదండి. ఎంతమంది వచ్చేసేసి ఎంతమంది చెప్పేసినా ఇవి మారవండి. ఎందుకంటే నువ్వు పలానా పార్టీలో పనిచేసావు, మాకు పలానా కార్పొరేట్ కల్చర్ ఒక టీము మాకు ఇన్ని కోట్లు ఇస్తానుంది, ఇన్ని కోట్లు ఇస్తాను కాబట్టి నీకు సీట్ లేదు. ఇమ్మీడియట్గా సరే ఇక్కడేదో గాలి ఉంది, ఇక్కడికి వెళ్ళి సీట్ తీసుకుందాం. అక్కడ ఆల్రెడీ డోర్ క్లోజ్ అయిపోయింది. ఇంకేమున్నాయి నెక్స్ట్? అలా వెళ్తే ఇంకో 2 పార్టీలు, అక్కడికి వెళ్తే అవి క్లోజ్ అయిపోయినాయి. సరే ఇంకో పార్టీ అటు ఇటుగా ఉంది. ఇప్పుడు బీజేపీ తెచ్చిన తంటాలు ఇవన్నీ. అటు ఇటుగా ఉన్న మేము మొన్నటి వరకు పొత్తులు, ఇప్పుడు అలా కాదు, పొద్దున్నే మేము 25 పార్లమెంటు మొత్తం అన్నిటికీ మేము అభ్యర్థులను పెట్టేస్తాం అనేటప్పటికి ఇది ఎలా లీక్ అయిందో తెలియదు. కానీ నిన్నటి నుంచి ప్రతి చోట ఇది కాంగ్రెస్ నామినేషన్ అండి, ఇదేమో ఒక ఇండిపెండెంట్ నామినేషన్ అండి, ఇదేమో బీజేపీ నామినేషన్ అండి, ఇది వైఎస్ఆర్సీపీ నామినేషన్ అంటే మా పార్టీకి అన్నీ అయిపోయినాయి. ఇలా సెట్లు నామినేషన్లు వేసేసి లాస్ట్ మినిట్లో ఇలాంటివి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే, ముందే ఇన్ని సెట్లు నామినేషన్ వేసేవంటే నువ్వు అసలు ఎమ్మెల్యేకి పనికిరావని చెప్పి ముందు ఎలక్షన్ కమిషన్ అలాంటి చర్యలు తీసుకోవాలండి. ఇన్ని సెట్లు నామినేషన్లు ఏంటండి అంటే, టికెట్ ఎక్కడొస్తే ఇప్పుడు టీడీపీ టికెట్ వచ్చింది, లేదా బీజేపీ టికెట్ వచ్చింది, కాంగ్రెస్ టికెట్ వచ్చింది, అలా వేసేసి ముందు మనం రైల్వేలో చెప్పే కదా మీకు, టవల్స్ వేసి పెట్టేసినట్టు. ఆ టవల్స్ వేసి పెట్టేసుకుంటే ఏదొస్తే అది ఇది మన నేను టీడీపీలో, నేనున్నానే బీజేపీలో, నేనున్నానే కాంగ్రెస్లో. ఏంటండి ఇది? అసహ్యం వేస్తుంది, చూసేవాడికి అసహ్యం వేస్తుంది, వినేవాడికి అసహ్యం వేస్తుంది. ఇదే రాజకీయం, ఇదే మీరు చెప్పేది. ఇవి మీరు చెప్పండి, జేపీ గారు మీరు చెప్పండి. బీజేపీ పొత్తు చాలా లాభిస్తుంది, బాగా బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతున్నాం, మేము మచ్చలేని చంద్రులందరూ మా దగ్గర ఉన్నారు అని ఏవో మీరు ఇంటలెక్చువల్ మాట్లాడుతున్నారు. ప్రజలు ఇంటలెక్చువల్ మాటలకి వీటికి ఎక్కడ పడరు. మాటలు వేరు, చేతలు వేరు. పేదవాడి కడుపు నిండాలి, పేదవాడి గురించి ఆలోచించేవాడే నిజమైన నాయకుడు. ఆ లక్షణాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి. మీరు ఏమనుకున్నా, ఎన్ని చేసినా ఈ సెట్ల నామినేషన్లు అలా వేసి ఈ సీటు మాది ఆ సీటు మాది అనుకుంటే ఆల్రెడీ వారు వన్ సైడ్ అయిపోయిందండి. అద్భుతమైన మెజార్టీతోటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇది మటుకు 100% వాస్తవం. ఇది జనాల నాడి అలా ఉంది ఈ రోజున. దయచేసి రేపు నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్లో కూడా 2014 ఎడిదిరిగి అయిపోయింది కాబట్టి 2019లో అయినా ఇన్ని సెట్లు వేయకూడదు నామినేషన్లు, అది చాలా తప్పు అని ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకుని దీంట్లో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తే చాలా బెటర్ అండి. అంటే ఎలా అయిపోయిందంటే, ఎక్కడ కానివ్వండి అక్కడ మనం టవల్స్ చేసేసి ఏది బాగుంటే ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్కటే ఏంటంటే, నిబద్ధతగా ఎందుకు చెప్తున్నామంటే, వైఎస్ఆర్సీపీ గురించి ఎవరైతే ఫస్ట్ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. కష్టపడిన నాయకులకే ఎమ్మెల్యే టికెట్ దొరికింది, కష్టపడిన యువతకి ఎంపీ టికెట్లు వచ్చినాయి. కాబట్టి విశ్వసనీయత గురించి ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడితే అది మంచి పద్ధతి కాదండి. అది విశ్వసనీయత అనేది ఒక పార్టీల్లో మీరు ఎక్కడ చూసినా సరే నిజాయితీ, నిబద్ధత. పొద్దున్నేసిన కానీ మీరు ఒకటే ఏమో పేదవాడి గురించి మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పకుండా ఓన్లీ జగన్ గారి గురించి ఇవి మాట్లాడుతున్నారే తప్పితే
ఓ రామనామం జపంలాగా రావణాసురుడు కూడా ఆ రాముడు 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 అని అలా అంటా మొదలుపెట్టాడు. తర్వాత యుద్ధంలో అంతమైపోయాడు. అలాగే ప్రజలే బ్రహ్మాండం తీర్పిస్తారు. మే 16వ తారీఖున అందరికీ ఒక షాక్ అవుతారన్నమాట చూడంగానే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది రాష్ట్రం. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే, అంటే కొనుక్కుని మేము ఎమ్మెల్యే టికెట్ కొనుక్కుని ఎంపీ టికెట్ కొనుక్కుని ఇన్ని కోట్లు సంపాదించాం అన్ని కోట్లు సంపాదించామని చెప్పి టికెట్ కింద ఖర్చు పెట్టామని చెప్పి జనాల డబ్బులన్నీ మళ్ళీ మీరు లాక్కుని ఇది కరెక్ట్ పద్ధతి కాదండి ఇది. కాబట్టి సెటిల్ నామినేషన్ మా ఊర్లోనే మీకు ఉదాహరణ తాడేపల్లిగూడెంలో కొట్టు మల్లికార్జునరావు గారిని ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, తర్వాత పీఆర్పీ వచ్చాక ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఏదో రీసెంట్గా టీడీపీలో టికెట్, అక్కడ టికెట్ ఇవ్వలేదు. బీజేపీలో టికెట్, అక్కడేమో మరి ఇస్తారో లేదో తెలియదు. ఇవన్నీ కాదు ఇంకొకళ్ళు ఎవరో చెప్పారంట ఇండిపెండెంట్గా పెట్టేసేయండి. ఏంటండి ఇది? ఏమైనా ఉల్లిపాయల లేదా మార్కెట్లో కొనుక్కోవటానికి ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే, ఒక ఎంపీ, బాధ్యత గల పౌరులు మిమ్మల్ని ఎన్నుకుని మిమ్మల్ని చట్టసభలకు పంపిస్తుంటే మీరు చేసేది ఇదే. ఎక్కడ ఉంటే అక్కడికి మీరు వెళ్తారా? నిజంగా మీకు సిగ్గు ఎగ్గు మీకు లేవు, జనాలకు కాదు. జనాలు ఎప్పుడు నాయకులు నమ్మారే కానీ జనాలు ఎప్పుడు నమ్మారు, ఎప్పుడు ఓట్లు వేశారు. మీకు 5 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా మిమ్మల్ని గెలిపించారు. మీరు చెప్పే మాటలకి ఎప్పుడు జనం మోసపోతున్నారు కానీ నాయకుడు ఎవరు జనాలతో మోసపోలేదు. నాయకుడు జనాలను మోసాలు చేస్తున్నాడు అనమాట. మనకి స్వచ్ఛమైన చక్కటి ఆంధ్రప్రదేశ్ కావాలి మనకి. దయచేసి ఇక్కడ మన వనరులు మన ఇన్ని పెట్టుకుని సింగపూర్లు చేస్తాం, హాంకాంగ్లు చేస్తాం, అవన్నీ మనకెందుకండి? ఆల్రెడీ అన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకోటి మీకు ఆ కల్చర్ మనకు వద్దు. మనకు ఉన్నదాన్ని మనం డెవలప్ చేస్తే సింగపూర్ నుంచి ఇక్కడికే వస్తారు జనం. కాబట్టి మంచి నాయకుడిని మనం ఎన్నుకుందాం, మంచి పార్టీని మనం బలపరుద్దాం.